పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో భారతీయులు 28 మంది మృతి చెందటం చాలా బాధాకరమైన విషయమని, వారికి అశ్రు నివాళులు అర్పిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు బలరాం, తూముకుంట మల్లికార్జునరావు తెలిపారు. ఒంగోలు దక్షిణం బజార్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నివాళులర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలోని భారతీయులపై విచక్షణారహితంగా కాల్చి చంపి ఒక భయాన్ని సృష్టించారని, ఆ భయాన్ని భారతీయుల్లో ఉండకుండా పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతీకార చర్యలకు పూనుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశంలో ఉగ్రవాదులు అనుమతించరాదని, దాడులు చేస్తే వారిపై వెంటనే కఠినంగా చర్యలు ఉండాలని పేర్కొన్నారు. పర్యాటకులపై ఇలాంటి దాడులు చేస్తే పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అరవింద్ లక్ష్మి, వెంకయ్య, చెంచయ్య, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, రాధారమణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్కు పర్యాటకులు రాకుండా అడ్డుకోవడం ఆశ్చర్య లేదనే భావం కల్పించి కాశ్మీర్పై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉగ్రవాదం ఉగ్రవాదం ఉగ్రవాద మూలాలు పెరికివేయాలి, పెరికివేయాలి, పెరికివేయాలి. ఉగ్రవాద మూలాలు, ఉగ్రవాద మూలాలు, ఉగ్రవాద మూలాలు, ఉగ్రవాద మూలాలున్న గ్రంథాలన్నీ కూడా తగులబెట్టాలి. ఉగ్రవాద మూలాలున్న గ్రంథాలన్నీ కూడా తగులబెట్టాలి. దారుణంగా కాల్చి చంపారు. మగవారిని కాల్చి చంపి ఆడవారిని పోండి ఏం చేస్తాడో చూద్దామన్నారు. హిందువులని తెలుసుకొని మరీ మరీ సైనిక అధ్యక్షుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ ఈరోజు ఏదైతే మనకి పెహల్గాంలో మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడి కేవలం కావాలని అక్కడ ఉన్నటువంటి యాత్రికులను టార్గెట్గా చేసుకుని, ఆ యాత్రికుల్లో కూడా ప్రధానంగా హిందువులను టార్గెట్ చేసి నువ్వు హిందువా ముస్లిమా అనేటువంటి ప్రశ్న వాళ్ళు వేస్తూ, అట్లాగే నువ్వు కల్మా చదవగలవా లేదా అని నిర్ధారిస్తూ, ఆ విధంగా వాళ్ళని వేరే వేరే ప్రాంతాలకు, కొంచెం దూర ప్రాంతాలకు తీసుకెళ్తూ వాళ్ళ భార్య పిల్లల ముందే వాళ్ళని షూట్ చేయడం జరిగింది. ఈ విధంగా సుమారుగా 28 మందిని వాళ్ళు చంపడం జరిగింది. కేవలం ఇది ఉగ్రవాద చర్య కాదు, హిందువుల మీద కావాలని చేస్తున్నటువంటి ఒక తీవ్రవాద చర్య. ఈ తీవ్రవాద చర్య ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల ద్వారా జరుగుతూ ఉంది. కావాలని ఏదైతే ఈ హిందువులనే టార్గెట్ చేసి ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలని, ఈ దేశంలో హిందువులందరినీ కూడా హతం చేయాలని, ఈ దేశం మొత్తం కూడా ఇస్లాం ప్రభావితం కావాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చడానికి ఈ విధంగా కుట్రపూరితమైనటువంటి విధానం ఉగ్రవాదులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి మేము చెప్తున్నాం, హిందువులంతా సమైక్యంగా ఉన్నారు, భారతదేశం అంతా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉంది. కనుక ఖబర్దార్ ఉగ్రవాదులారా, మీరు ఏమైనా సరే అంతకు తెగించి ముందుకు రావడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం అంతటా కూడా ఈ విధంగా ఏదైతే నివాళులు అర్పించడం, నినాదాలు చేయడం, ఈ విధంగా దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి, అమరావతి రైల్వే లైన్, కాజా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో, తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ CRDA అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్లో 200 గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు. సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇళ్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్. తాడికొండ టు కంటేర్ రోడ్, బిసైడ్ తాడికొండ హౌసెస్, తాడికొండ, అమరావతి. ఏపీ CRDA అప్రూవ్డ్ 40 అడుగుల తార్ రోడ్లు, ఓపెన్ డ్రైనేజీ, వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ, డిసైన్డ్ ఆర్చ్, రోడ్డుకి ఇరువైపులా చెట్లు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, సోలార్ ఫెన్సింగ్, ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు, మంచినీటి సదుపాయం, 24/7 సెక్యూరిటీ, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, 100% వాస్తు. వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్, విల్లా నెంబర్ 1, మైత్రి హోమ్స్, తాడికొండ క్రాస్ రోడ్, గుంటూరు. సెల్ 9949
48949.